హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే మణికంఠ టిఫిన్ సెంటర్ అయితే వచ్చేసాము. ఈ అడ్రస్ ఎక్కడ అంటే రెయిన్బో స్కూల్ నుంచి నెహ్రూ నగర్ అంబాబాయి గుడికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మణికంఠ టిఫిన్ సెంటర్. ఇప్పుడైతే మనం అయితే చూడొచ్చు, బయట అయితే బోర్డు అయితే చూసుకోవచ్చు. ఇదైతే నెహ్రూ నగర్ లో ఉంటుంది అన్నమాట. మనం అయితే ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది, చాలా మంది చెప్పారు. ఈ నెహ్రూ నగర్ మనకి ఇద్దరు మూడు ఫాలోవర్స్ అయితే చెప్పారు. వాళ్ళ కోసం అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వీడియో తీసానికి అయితే వచ్చినాం. చూద్దాం రండి. ఇక్కడైతే ఇక్కడ చూసుకోవాలి. అయితే ఇడ్లీ అయితే 20 రూపాయలు ఉన్నది, మైసూర్ బజ్జీ కూడా 20 రూపాయలు ఉన్నది, వడ కూడా చిన్నదంట 4 వడలు ఇస్తారంటే 20 రూపాయలు. హాఫ్ ప్లేట్ అయితే 15 రూపీస్ అట. చూసుకోవచ్చు. మన అయితే ఇప్పుడు రేట్లు అయితే బయట కంటే తక్కువనే ఉన్నాయి. కామన్ గా అయితే రేట్లు అయితే బయట ఎక్కడ చూసినా ఎక్కువనే ఉన్నాయి, ఇక్కడైతే తక్కువనే ఉన్నది. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఈ ప్రజలతో అయితే మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? ప్రసాద్. తన పేరు అయితే ప్రసాద్ అట. ఎన్ని రోజులు చేస్తారు మీ పిల్ల? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఇదే పిల్ల ఉన్నారా? అప్పుడు స్టార్టింగ్ ఎంత ఉండే మీరు పెట్టినప్పుడు? స్టార్టింగ్ 25 రూపాయలు ఉండే. ఇప్పుడు వర్క్ తక్కువ నడుతుంది, మా లేబర్ ఏరియా కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మేము 20 రూపాయలు పెట్టుకున్నాం. మాకు వర్కర్లు లేరు, మేమే చేసుకుంటాం కాబట్టి ఈ రేట్ తో వర్కౌట్ అవుతుందా? ఈరోజు చూసారా, వీళ్ళే ఓన్ గా అయితే చేస్తారట. ఇడ్లీలు కానీ బజ్జీలు కానీ చూడొచ్చు. ఇడ్లీలు బజ్జీలు కూడా కామన్ గా అయితే రెగ్యులర్ సైజే ఉన్నాయి, చూడొచ్చు. మీకు ఇడ్లీలు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం, ఇడ్లీ కానీ వడ కానీ. ఓకే, ఒక ప్లేట్ బ్రదర్. ఇప్పుడైతే మనం అయితే సాంబార్ ఉందా బ్రదర్? సాంబార్ లేదు. ఓకే, ఇవాళ సాంబార్ ఉంటుంది మీ రెగ్యులర్ గా? రెగ్యులర్ ఉంటుంది, అయిపోయింది. సాంబార్ అయితే రెగ్యులర్ ఉంటుందట, కానీ ఇప్పుడైతే అయిపోయిందట. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇదైతే బజ్జీ. ఇటువంటి బజ్జీలు అయితే 4 వస్తాయి 20 రూపీస్ కి అయితే. ఇదైతే ఇడ్లీ. ఇటువంటి అయితే 4 ఇడ్లీలు వస్తాయి అన్నమాట ప్లేట్ కి అయితే. వడలు కూడా ఇట్లా వడలు 4. ఈ వడలు కూడా చిల్లి గారెలు కూడా చూసుకోవచ్చు. ఈ వడలు కూడా 4 ఇస్తారట 20 రూపాయలకు. సరే, టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇడ్లీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బయట మీతోని నేను బాగుంది. అల్లం కాట ఎక్కువ ఉంది కొద్దిగా. కామన్ అల్లం తినా అన్నమాట, కానీ ఇవాళ తింటున్నాను. టేస్ట్ బాగానే ఉంది. అయితే రెగ్యులర్ గా బాగుంది టేస్ట్ అయితే. 20 రూపాయలకి అయితే వర్త్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే మనం అయితే బజ్జీ తిందాం. బజ్జీ అయితే కొంచెం తీసేసి బజ్జీ కూడా తిన్నా. బజ్జీ కూడా బాగుంది టేస్ట్. ఎంతైనా కానీ సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి బాగానే చేశాడు. ఈ అడ్రస్ వచ్చి మరొకసారి చెప్తాను. రెయిన్బో స్కూల్ నుంచి నెహ్రూ నగర్ అంబాబాయి గుడికి వెళ్లే దారిలో అయితే ఉంటుంది మణికంఠ టిఫిన్ సెంటర్. ఇక్కడ బజ్జీ కూడా సూపర్ ఉన్నది. అలాగే వడ టేస్ట్ చేద్దాం. వడ కూడా బాగుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్.